ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు కృష్ణ. ఏం చేస్తారు సార్? మాది నకరకల షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ పాలన కొంచెం చూడడానికైనా రైతు బంధు అయినా, మాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది, రైతు బంధు పడే టయానికి సన్నవడ్లకి బోనస్ అని చెప్పారు, అది బోగస్ అయిపోయింది. అదే రేవంత్ రెడ్డి పాలన కొంచెం ఇంకా మార్చుకుంటే బెటర్ ఉంటుందని నా ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ పాలనకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కేసీఆర్ పాలన కళ్యాణ లక్ష్మి వచ్చేది, మా యాదవ్స్కి గొర్రెలు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పథకాలు అనేది ఏవీ లేవు. ఈ ఉచిత బస్సు అనేది మగవాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ పోవాలనుకో మొత్తం లేడీసే, బాయ్స్కి అనేది అసలు స్థానం లేదు. కొట్టుకోవడం, గొడవలు, ఫ్యామిలీతో పోవడం ఇబ్బంది. చూసుకుంటూ వస్తే ఏ పాలనలో కానీ అసలు కరెక్ట్ అనేది లేదు. చేయకుండా చేయనని చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు రైతులు ఏంది ఇంకా అయితే అని చెప్పేసి వెయిట్ చేయడం వల్ల వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. దాని మీద క్లారిటీ లేదు, మంత్రికి లేదు, సీఎంకి లేదు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈ బోనస్ అని చెప్పేసి 500 అని చెప్పేసారు, అది బోగస్ అయిపోయింది. నా 60 క్వింటాల వడ్లు సన్నొడ్లు అమ్మినా ఇంతవరకు రూపాయి వల్లే. నా పేరు బచ్చలకూరు జానయ్య. నేను రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ గౌరవ సలహాదారుని. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉంది. ఆయన సంవత్సరం మీద 1 నెల అయిపోయింది దాదాపుగా. ఆయన చేసే పరిపాలనను ప్రతిపక్షాలు ఒప్పుకోలేక తట్టుకోలేక ఆయన ఒక 6 సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6 సంక్షేమ పథకాలను కూడా ఒకదాని ఒకటి 6 నిజాయితీ పరంగా నిబద్ధతతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చిండు, అది చేసిండు. పేదలకు ఇందిరమ్మ గృహాలు ఏర్పాటు చేస్తానని చెప్పించిండు, అది కూడా చేసిండు. ఈ మధ్య ఎలక్షన్ కోడ్ వచ్చేసి కొంత సందిగ్ధంలో ఉన్నది. ఆయన పరిపాలనని అందరూ మెచ్చుకోవాలి. అంతకుముందు 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో కేసీఆర్ గారు చేశారు, కానీ కేసీఆర్ గారు దాచుకుంటూ 7,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అక్కడ అప్పు చేసి పెట్టిపోయాడు. అంతకుముందు 10 ఏళ్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో ఇంకా మిలుగు బడ్జెట్ ఉండే. ఈయన వచ్చిన తర్వాత అప్పు చేసి పేద ప్రజల మీద భారం వేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క మాదీలకు కానీ ఈ యొక్క బీసీలకు కానీ సమన్వయం చేసి రేపు గ్రామ పంచాయతీలకు అధికారం ఏబిసిడీల ప్రకారంగా కానీ తర్వాత బీసీలకు ఉన్న పర్సెంట్ ప్రకారంగా కానీ ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన పరిపాలన చాలా సౌమ్యంగా జరుగుతుంది. నమస్తే చిన్న. నమస్తే అన్న. నీ పేరు? నా పేరు మల్లేష్ యాదవ్. నేను జిల్లా యువజన నాయకుని, బీసీ విద్యార్థి సంఘం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉందన్న. రైతులకి, విద్యార్థులకి తప్ప మిగతా వాళ్ళందరికీ బాగుండొచ్చని నేను అనుకుంటున్నా. రైతులకి అయితే రైతు బంధు వేస్తున్నారో, ఇప్పుడు మన జనవరి 16 వరకు వేస్తానని చెప్పి వేయలేదు, ఇంతవరకు కూడా రైతు బంధు వేయలేదు. ఆ విషయంలో మనం రేవంత్ రెడ్డి గారి పాలన విఫలమైంది అనుకోవచ్చు. విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఇప్పటివరకు కూడా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడానికి కూడా రేవంత్ రెడ్డి గారి పాలన విఫలమైందని మనం కోరుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలపై, రైతుల సమస్యలపై మాత్రమే రాజకీయాల్లోకి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఉద్యోగ సమస్యలు, రైతు సమస్యలు పక్కన పెట్టి ఆయన సొంత లాభాల కోసం విదేశాలకు పోవడం, విదేశాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీల యజమానులను కలవడం, ఫ్యాక్టరీలు అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తే నాకు ఏది లాభం వస్తుందని చెప్పి, నాకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి చూసుకోవడం తప్ప విద్యార్థులను, రైతులను పడుచుకోవడం లేదన్నా. విద్యార్థుల సమస్యలపై ఇప్పటికైనా పరిష్కరించాలి. విద్యార్థులకు ఇప్పటికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యార్థి నాయకుడు నేను కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ గారు కల్పించకపోవడం వల్లనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనని కల్పిస్తానన్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మీరైనా కల్పిస్తారేమని సార్, మీకు ఓట్లు వేసి మీ పక్షాన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మేము అందరం కలిసి కూడా మిమ్మల్ని గెలిపించినాము. ఇప్పటికి మీరు కూడా అదే దోవలో పోతే మేము ఏం చేయాలి సరిగా? ఇంకా 4 సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఫస్ట్ నేను మొట్టమొదటి సంఖ్య నా సంతకం విద్యార్థి యొక్క ఉద్యోగ సంతకాల మీద పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. విద్యార్థుల మీద పెట్టలేదు, రైతు యొక్క సమస్యలపై ఆయన చర్చించడం లేదు. ఏమైనా ఆయన స్వలాభాల ఆయన పార్టీల సమస్యల మీద కానీ, ఆయన పార్టీ మీటింగ్ల పైన కానీ, పార్టీల ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి,
నాకు ఎంత వస్తాయి లాభాలు, విదేశీ కంపెనీలు తీసుకొస్తాయి, విదేశీ కంపెనీలను తీసుకురావడం తప్పొచ్చి మన దేశంలో ఉన్నటువంటి యువతకు న్యాయం చేయాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.